జిల్లాలో పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలోని కోటు రోడ్డులో ఉన్న నెహ్రూ పురపాలక ప్రాథమికోన్నత పాఠశాలలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈబీ దేవి, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, జిల్లా పల్స్ పోలియో ప్రోగ్రాం రాష్ట్ర పరిశీలకులు హేమంత్ కుమార్, డిఐఓ శశిభూషణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఒక్క పిల్లవాడు కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా అధికారులు, సిబ్బంది పకడ్బందీగా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ట్రాన్సిట్ ప్రాంతాల్లో కూడా పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. తల్లిదండ్రులు అందరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతపురం టౌన్ లో ఆనరబుల్ ఎంపీ గారితో పాటు పోలియో క్యాంపెయిన్ లో పాల్గొనడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఆల్ మెడికల్ ఆఫీసర్స్, అదేవిధంగా ఏఎన్ఎం సాక్షాలు అందరూ కూడా ఈ క్యాంపెయిన్ భాగంగా ప్రతి ఒక్క స్కూల్ లొకేషన్, అదేవిధంగా అంగన్వాడీ లొకేషన్స్ అన్నింటిలో కూడా ఈ క్యాంపెయిన్ ఈ రోజు నడుపుకుంటున్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని ఈ యొక్క క్యాంపెయిన్ లో తీసుకొచ్చి వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వాలి అని కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు సాయంత్రం వరకు అన్ని లొకేషన్స్ లో మన సిబ్బందులు, హెల్త్ సిబ్బందులు ఉంటారు. సో ఎప్పుడైనా మీ టైం చూసుకొని వీలైన వరకు ఈ రోజు ఎట్టి పరిస్థితిలో అందరినీ తీసుకురావాలి అని కోరుతున్నాను. ఇది కాకుండా ఎవరైతే మిస్ అయిన కొన్ని కేసెస్కి మనం మాపప్ రౌండ్ కూడా నెక్స్ట్ రాబోయే 2 రోజుల్లో జిల్లా వ్యాప్తంగా టేకప్ చేయడం జరుగుతున్నాయి. అయినా కానీ ఈరోజు అందరూ కూడా అంటే లొకేషన్స్లో అన్నిట్లో అందుబాటులో ఉంటారు. మన మేజర్గా స్కూల్స్, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్, అదే కాకుండా మేజర్ ట్రాన్సిట్ లొకేషన్స్, రైల్వేస్ కావచ్చు, లేదంటే మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాస్ కావచ్చు, ఇలాంటివి అన్ని లొకేషన్స్లో కూడా మేజర్ ట్రాన్సిట్ లొకేషన్స్లో అన్నింటిలో కూడా మన ప్రభుత్వ సిబ్బందులు అంటే హెల్త్ సిబ్బందులను పెట్టడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలని కోరుతున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క విషయము ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ 21 రోజున పోలియో నిర్మూలన కోసం చిన్నపిల్లలకి అంటే 1 మంత్ నుంచి 5 years బేబీ వరకు వాళ్ళకి ఒక 2 పోలియో చుక్కలు వేయటం వల్ల ఈ పోలియో మహమ్మారిని పడకోకుండా ఈ రాష్ట్రంలోనే ప్రతి చిన్న పిల్లవాళ్ళు కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ ఉజ్వల భవిష్యత్తుని కాపాడడం కోసము ప్రభుత్వం కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుతా ఉన్నాము. ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపు 2,47,000 మంది పిల్లలకి ఈరోజు వివిధ ప్రాంతాలు అంటే ఉన్నటువంటి 7 నియోజకవర్గాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, అన్ని పిఎస్ సెంటర్లో కూడా దాదాపుగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దయచేసి తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నాను, మీ పిల్లల పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఈ 2 పోలియో చుక్కలు వేయించడం వల్ల వాళ్ళ భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లేదంటే తెలియని పరిస్థితుల్లో ఈ పోలియో చుక్కలు వేయకపోవడం వల్ల పోలియో బారిన పడి ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని కేసులు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎంతో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి టెక్నాలజీ పెరిగింది, అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఈ విషయాన్ని కూడా దయచేసి మీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకి తెలియజేసి ఈ పోలియో చుక్కలు వేసేటువంటి ఆవశ్యకత గురించి అందరూ తెలియజేసిన బాధ్యత ఉంది. ఇది సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు పోస్టులు చేసి వాట్సాప్లో కూడా ఫార్వర్డ్ చేసి పోలియో చుక్కల్ని ప్రతి చిన్నపిల్ల వాళ్ళు కూడా వేసేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో శ్రద్ధతోటి ఈరోజు పోలియో రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు కూడా మనకి అనంతపురం జిల్లాకు వచ్చిన తర్వాత ఎంతో యాక్టివ్గా ఉంటూ అన్ని ప్రాంతాల్లో కూడా ఏ సమస్యలు ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ ప్రత్యేకించి ఈ పోలియో చుక్కల డ్రైవ్ ని చాలా సమర్థవంతంగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని వారి చేతులుగా జరుగుతూ ఉంది. దయచేసి అందరికీ కూడా ఒకటే మరొకసారి మనవి చేస్తున్నాను, మీ ప్రాంతాల్లో ఉంటున్న చిన్నపిల్లలని అంగన్వాడీ కార్యకర్తలతో పాటు మీరు కూడా గుర్తించుకొని మీ ప్రాంతాల వాళ్ళు తీసుకెళ్లి ఈ యొక్క పోలియో చుక్కలు వేయించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం.